I am Dr. Rama, consultant gynecologist at Vidata Hospital. Today's topic is urinary incontinence. అంటే యూరిన్ లీక్ అవుట్ అనమాట. మనకు తెలియకుండా కంట్రోల్ లేకుండా యూరిన్ లీక్ అవుట్ అని యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. అది 2 types. ఒకటి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, నవ్వినప్పుడు కానీ, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ యూరిన్ లీక్ అవుట్ అని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటారు. అది ఎందుమూలంగా వస్తుందంటే మన బ్లాడర్ని సపోర్ట్ చేసే స్ట్రక్చర్స్ అంటే కింద పెల్విక్ మజిల్స్ అవి డ్యామేజ్ అవటం మూలంగా ఈ బ్లాడర్ అనేది కిందకి డిసెండ్ అయ్యి ఇంట్రాఅబ్డోమినల్ ప్రెజర్ పెరిగినప్పుడు యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ పెల్విక్ మజిల్స్ ఎందుకు వీక్ అవుతాయి అంటే ఆస్తమా పేషెంట్ కానీ, క్రానిక్ కాఫ్ ఉన్న వాళ్ళకి కానీ, మలబద్ధకం ఉన్న వాళ్ళు కానీ, చైల్డ్ బర్త్ అప్పుడు ఏదైనా ఇంజురీస్ అయినప్పుడు కానీ ఆ పెల్విక్ మజిల్స్ డ్యామేజ్ అవటం మూలంగా ఈ పెల్విక్ మజిల్స్ అన్ని వీక్ అవుతూ ఉంటాయి అనమాట. తర్వాత హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేవాళ్ళు కానీ అలాంటి వాళ్ళలో ఇలా వీక్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ పెల్విక్ మజిల్స్ వీక్ అవటం మూలంగా ఇలా యూరిన్ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లీక్ అవుతూ ఉంటుంది అనమాట. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే దీని నివారణ ఎలా అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనమాట. అంటే కొంతమంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఉంటుంది. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు 5% ఆఫ్ ద వెయిట్ రెడ్యూస్ అయితే సరిపోతుంది. తర్వాత కాన్స్టిపేషన్ ని అవాయిడ్ చేసుకోవాలి. ఫైబర్ డైట్ అలాంటివి ఎక్కువ తీసుకోవాలి. మనకి ఆ పెల్విక్ మజిల్స్ టైటనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు జస్ట్ మనం కాఫ్ వస్తుంది లేకపోతే స్నీజ్ వస్తుంది అనుకుంటే ఆ పెల్విక్ మజిల్స్ ని గట్టిగా కంట్రాక్ట్ చేసుకోవాలి. కంట్రాక్ట్ చేస్తే ఆ యూరిన్ లీక్ అవటం అనేది ఆగుతూ ఉంటుంది. కొంచెం ఫ్రీక్వెంట్ గా వైట్ చేసుకుంటూ ఉండాలి యూరిన్. తర్వాత డ్రగ్స్ కూడా ఉంటాయి, కొన్ని మందులు కూడా ఇస్తారు. 6 to 12 weeks దాకా మందులు ఇస్తారు. వీటన్నిటికీ తగ్గకపోతే అప్పుడు సర్జరీ చేస్తారు. సర్జరీ అంటే టేప్స్ అలాంటి పీవీటీ టేప్ అలాంటివి చేస్తూ ఉంటారు. మెయిన్ అలా స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ కి పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అంటే కీగిల్స్ ఎక్సర్సైజ్ అనేవి కంపల్సరీగా చేసుకోవాలి. ఈ కీగిల్స్ ఎక్సర్సైజ్ అనేది ఎవ్రీ ఉమెన్ ఎర్లీగానే టీనేజ్ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి. అట్లీస్ట్ చైల్డ్ బర్త్ అయిన దగ్గర నుంచి అయినా ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్ టైట్నింగ్ ఎక్సర్సైజ్ అనేవి చేసుకోవాలి. ఇవి ఎలా అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్ టైట్నింగ్ ఎక్సర్సైజ్ అంటే మన వెజైనా దగ్గర ఉన్న మజిల్స్ లేకపోతే మోషన్ ద్వారం దగ్గర ఉన్న మజిల్స్ అంటే మోషన్ వస్తున్నా కానీ దాన్ని ఆకు పట్టుకోవడానికి మనం ఎలా చేస్తామో అలా ఆ మజిల్స్ ని కంట్రాక్ట్ చేస్తూ ఉండాలి. డేలో ఒక 3 times అలా చేస్తూ ఉండాలి. ప్రతిసారి చేసినప్పుడల్లా ఒక 10 times అలా కంట్రాక్ట్ చేస్తూ ఒక 10 seconds కంట్రాక్షన్ అలా పట్టుకుని ఉంచుకోవడం, మళ్ళీ 10 seconds రిలీజ్ చేసేయటం. రిలీజ్ చేసుకుంటే అలా ఒక 10 times చేయాలి. 3 పూట్ల అలా చేస్తూ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఈ ప్రొలాప్స్ అనేవి, ఇలాంటి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ప్రాబ్లమ్స్ అనేవి రావు.